ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. వివిధ సందర్భాలలో మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఎక్కువ, ప్రచారం తక్కువ అని చెబుతూ దేశంలోనే ఎక్కడా జరగనటువంటి అభివృద్ధి కొంతకాలం కరోనా మహమ్మారి వెంటాడినా మిగిలిన 2.5 ఏళ్లలో చేపట్టిన పనులు చాలా వరకు పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని, ఇంత అభివృద్ధి చేసినా ఎక్కడా ప్రచారం చేసుకోలేదని ఆయన అన్నారు. 2019 నుండి 2024 వరకు చేపట్టిన కార్యక్రమాలు, భారీ ప్రాజెక్టులు ఎంతవరకు కార్యరూపం దాల్చాయో వివరించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కారంలో ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్, 4 పోర్టులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగలన్న కాలనీలు, పోలవరం ప్రాజెక్ట్, విద్యా వైద్యం పట్ల తీసుకున్న నాడు నేడు విలేజ్ హెల్త్ క్లినిక్లు, వీటిని అనుసంధానం చేసేలా జిల్లాకు మెడికల్ కళాశాలల వ్యవస్థను తీసుకున్నామని, వైద్య విద్య అనేది ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంచాలనే సదుద్దేశంతో నిబద్ధతగా పనిచేశామని, అలాంటి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రతి పేదవాడి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, వారి కోసం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి అని ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాం. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కారంలో ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్, 4 పోర్టులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగలన్న కాలనీలు, పోలవరం ప్రాజెక్ట్, విద్యా వైద్యం పట్ల తీసుకున్న నాడు నేడు విలేజ్ హెల్త్ క్లినిక్లు, వీటిని అనుసంధానం చేసేలా జిల్లాకు మెడికల్ కళాశాలల వ్యవస్థను తీసుకున్నామని, వైద్య విద్య అనేది ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంచాలనే సదుద్దేశంతో నిబద్ధతగా పనిచేశామని, అలాంటి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రతి పేదవాడి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, వారి కోసం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. కూటమి ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు చెలో అమలాపురం కార్యక్రమం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండేలా లక్ష్యంతో సామాన్యులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటింది. అందులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య విద్య ప్రతి పేదవాడికి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంతో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను నిర్మించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తామని చెప్పడంతో పేదవాడి కల కలగానే మిగిలిపోకుండా వాళ్ళ కళ్ళను నిజం చేయాలనే పట్టుదలతో ప్రతి కాలేజీ వద్దకు వెళ్లి నిరసన తెలపడం జరుగుతుందని తెలియజేశారు. అంతకుముందు 12 కాలేజీలతో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ వైద్య విద్య సామాన్యుడికి అందని ద్రాక్షగా ఉంది. కాబట్టి మరి మేము మెడికల్ కాలేజీ తెస్తాను, నా తండ్రి వైఎస్ఆర్ ఆశయాన్ని నిలబెడతానని జగన్మోహన్ గారు భావించి 17 మెడికల్ కాలేజీలు 8,450 కోట్ల 8,410 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించి పట్టుకొచ్చి అందులో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు నిర్మించడానికి తెచ్చి అందులో 7 కాలేజీలు పూర్తి చేసి మిగిలిన 10 కాలేజీలు ఈ రకంగా వివిధ దశల్లో ఉన్నాయి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ప్రజలకు ఆస్తిని అమ్మేస్తాను, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మీ అందరి యొక్క ఆత్మగౌరవంగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తామని మీరు చెప్తున్నారు. ఈ కాలేజీతోనే మిగిలిన కాలేజీలు కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తామని చెప్తున్నారు. మరి వాస్తవంగా ఇంతకుముందు దేశవ్యాప్తంగా 706 మెడికల్ కాలేజీలు ఉంటే
ఇవాళ మరి ఏదైతే ఈ గతంలో గోవాలో గాని ఛత్తీస్గఢ్ లో గాని పీపీపీ అనే మోడల్ పెట్టి ప్రజలు వ్యతిరేకిస్తే విఫలమై మళ్ళీ ప్రజలకు ఆలోచన మేర గవర్నమెంట్ కాలేజీలో ఉంచారు. అట్లాంటప్పుడు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వారి చేతిలో పెడతారు, మీ బినామీల చేతిలో పెడతారో మేము అడుగుతున్నాం. మీరు రాజధానికి మరి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సచివాలయానికి 617 కోట్లు ఖర్చు అయింది. మీకు 4,600 కోట్లు పెట్టి సచివాలయం కడతామన్నారు. ఆ సచివాలయంలో ఎవరు కూర్చుంటారు? మీరు, మీ బంధుగణం లేదా మీకు కావాల్సిన వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వేల కొద్ది డాక్టర్లు వచ్చి ప్రభుత్వ వైద్యం పేదలకు అందుబాటులో తీసుకొస్తారు. ఒక్క ఎస్సీబీసీలే కాదు, ఓసీలో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులకు కూడా ఇవాళ ఎక్కడికో వెళ్లి మరి రష్యాలోనో చైనాలోనో చదువుకునే పరిస్థితి ఏర్పడింది. అటువంటి తరుణంలో మరి జగన్మోహన్ గారు తెచ్చారని ఒకే ఒక అక్కస్తో ఈ కాలేజీలు మీరు ప్రైవేట్ పరం చేస్తే మీకు కూడా మరి మణిపాల్లో ప్రధానమంత్రి ఓలీ గారికి పెట్టిన గతి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తరిమి కొడతారు ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇచ్చిన జీవోని రద్దు చేయాలని, వీటిని పూర్తి చేయడం కూటమి ప్రభుత్వానికి చేత కాకపోతే ఆ పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పగించండి అంటూ అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా చేసి చూపిస్తామని తెలియజేశారు. ప్రజా ఉద్యమంలో ఉన్న స్పందనగానే చూసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి దయచేసి ఈ జీవోలను విత్డ్రా చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోని. కాకపోతే మీకు ఆర్థిక పరమైన కారణాలే అడ్డంకి అయితే 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఒకటి విన్నవించుకుంటున్నాను. మేము మధ్యవర్తిగా ఉన్న ఒక ఎన్జిఓని చూపిస్తాం. ఒక 5 వర్కులు మీ అమరావతిలో ఎస్టిమేట్లు ఏం పెంచవసరం లేదు, ఇప్పుడున్న రేట్లకే ఒక 5 వర్కులు ఆ ఎన్జిఓకి ఇప్పించండి. మెడికల్ కాలేజీలతో పాటు మీరు చేసి వర్కులు కూడా పూర్తి చేసి ఆ వర్కులతో పాటు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. నేను అదే చెప్తున్నానండి, మీ సొంత మనుషులకి అమరావతిలో ఇచ్చి వర్కుల్లో ఒక 5 వర్కులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలతో పాటు నువ్వు అనౌన్స్ చేసిన వర్కులు కూడా పూర్తి చేసి అప్పచెప్తావు. వంగా గీత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య విషయంలో ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం ఒక హిస్టరీ అని, చంద్రబాబు నాయుడు పీపీపీ విధానం అంటూ ఉన్నారని, దాని అర్థం ప్రజాస్వామ్యాన్ని పోటు పొడిచే ప్రోగ్రాం అని కూటమి ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు. ఇప్పుడు ప్రజా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆరోగ్యశ్రీ గాని, సీఎం రిలీఫ్ గాని, మెడికల్ వ్యవస్థను గాని పటిష్టం చేస్తే 17 కాలేజీలు శాంక్షన్లు కావడమే పెద్ద విషయం. అలాంటిది ఈ రోజు సంపద సృష్టిస్తామని చెప్పి ఈ రోజు వచ్చి ప్రభుత్వ సంపదని ప్రైవేట్ కి అప్పచెప్పాలని చూడటం నిజంగా అన్యాయం, దారుణం. అంతేకాదు పీపీపీ చెప్తున్నారు అంటే ప్రజల్ని పోటుపడిచే ప్రోగ్రాం ఇది, ప్రజాస్వామ్యాన్ని పోటుపడిచే ప్రోగ్రాం ఇది. ఖచ్చితంగా జీవోని రద్దు చేయాలి. పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యము రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు వారసులమని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారని, పాలనలో ఆయన వారసత్వం ఎక్కడా కనిపించడం లేదని, ఆనాడు విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీని ఎన్టీ రామారావు గారు ప్రభుత్వ కళాశాలగా తీర్చిదిద్దారని, అలాంటి నాయకుడు స్థాపించిన పార్టీలో ఉంటూ ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలలను మీరు ఎలా ప్రైవేటీకరణ చేస్తారని దుయ్యబట్టారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మెడికల్ కళాశాలల సీట్లను ఎందుకు వద్దని ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయడం చాలా దారుణం అని, అంటే చంద్రబాబుకు ఎస్సీ బీసీ పేద విద్యార్థులు వైద్య విద్యను చదవకూడదనే అక్కసుతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. దాదాపుగా 1983 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మేము ఎన్టీ రామారావు వారసులు అని చెప్పుకుంటారు ఈనాటి ముఖ్యమంత్రి గారు. బంధుత్వ రీత్యా వారసత్వమే కాదని మేము దాన్ని ఏమీ విభేదించట్లేదు, కానీ పాలనలో మీ వారసత్వం ఎక్కడా కనిపించట్లేదు. ఆయన 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్, అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్, దాన్ని ప్రభుత్వం టేకిన్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం గుప్పెట్లోకి తీసుకొచ్చారు దాన్ని. మరి ఆ వారసత్వం ఇక్కడ ఎందుకు విస్మరిస్తున్నారు? ఆయన చేసే అతి గొప్ప నిర్ణయాల్లో
వైద్య విద్యార్థులు మరింత మందిని మన రాష్ట్రం నుంచి పైకి తీసుకురావాలని వారు చేసిన ప్రయత్నానికి మీరు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వివిధ దశల్లో ఉన్నాయి అవి. అప్పుడే 5 మెడికల్ కాలేజీలు దాదాపుగా 4 మెడికల్ కాలేజీలు ఇదివరకే స్టార్ట్ అయినాయి. మరో 2 మెడికల్ కాలేజీలు పులివెందుల అండ్ పాడేరు, ఆ 2 కాలేజీలు కూడా గత సంవత్సరమే ప్రారంభించవలసిన అవసరం ఉంది. దానికి అవసరమైన లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వచ్చేస్తుంది. కానీ మాకు ఈ మెడికల్ సీట్లు అవసరం లేదు అని వారు లేఖ రాశారు. ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాశారు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్కి. ఆ లేఖ రాసి అవి కూడా ఆప్ చేశారు. అంటే ఏ ఉద్దేశంతో ఆపుతూ ఉన్నారు అంటే కేవలం పేద విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ పేద విద్యార్థులు మరి వాళ్ళు వైద్య వృత్తిని చేపట్టకూడదా? మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి దీంట్లో? మిగతా 10 మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం చేయిస్తానికి జీవో ఇష్యూ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే మేము ఏం చేసినా విని ఊరుకోవాలి తప్ప చూడకూడదు, మాట్లాడకూడదు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పెడుతున్నారు. అటువంటి నిర్ణయాలు మీరు తీసుకుని అమలు చేస్తే చూడకూడదు, మాట్లాడకూడదు, కేవలం విని ఊరుకోవాలి అనే తత్వం మీరు అలవాటు చేసుకుంటే మీరు కాదు కదా, మీ పార్టీ కూడా ఇంకెప్పుడు కూడా రాష్ట్రంలో రాజకీయాల్లో మనుగడ సాగించలేదు. రాసుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా చెబుతూ చంద్రబాబు నాయుడు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెబుతారని, జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నది ఉన్నట్టుగా చెబుతారని, అందుకు నిదర్శనమే ఈ మెడికల్ కాలేజీలని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు అనుయాయులకు కారు చౌకగా అతి తక్కువ ధరకు వైద్య కళాశాలను అమ్మివేసి వైద్య విద్యను పేదవాడికి దక్కకుండా చేయాలనే కుతంత్ర ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పేదవాడి పక్షాన పోరాటం చేస్తామని తెలియపరిచారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పుకునే ధోరణి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. అనేక మెడికల్ కాలేజ్, కేవలం అమలాపురం మెడికల్ కాలేజే కాదు, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2019 నుంచి 2024 వరకు ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ప్రారంభించి దాదాపు 740 సీట్ల వరకు ఆనాడే ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పెట్టుకుంది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి అన్యాయాలకి ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తారనే దాని ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఏవైతే జీవో ఇచ్చారో వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోనంత వరకు ప్రజల పక్షాన పేద విద్యార్థుల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1923 నుంచి 2019 వరకు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? 12 అన్ని కలిపి. మా ప్రభుత్వం రాక మునుపు 2019 నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడు, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కనీసం ఆలోచన అయినా చేశాడని అడుగుతా ఉన్నా. అదే మా ప్రభుత్వం 2019లో మా ప్రభుత్వం వచ్చి కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని, ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకుని రావాలని, మెడికల్ కాలేజ్ ను అక్కడ పెట్టాలని, ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని. ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్, ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది. ఒక హబ్ గా యాక్ట్ అయ్యి పిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ అన్ని కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం అందుబాటులోకి వస్తుంది. నేను అడుగుతా ఉన్నా, దిస్ ఇస్ కాల్డ్ విజన్. ప్రజలకు ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో, ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి ఒక విజన్.